వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకోసం ఇడ్లీ పిండితో ఊతప్ప చేయించి చూపించబోతున్నాను. ఇడ్లీలు వేసుకోగా మిగిలిన ఇడ్లీ పిండితో ఉదయం బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. అందులో ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని తీసి, పిల్లలు క్యారెట్ తినడానికి ఇబ్బంది పడతారు కదా, క్యారెట్ కూర అవి తినడానికి. అందుకని మనం క్యారెట్ని తీసుకుంటే అందులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి క్యారెట్ని ఎక్కువగా తినేటట్టుగా చూసుకోవాలి. తురిమిన క్యారెట్ని, తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, తర్వాత కొద్దిగా ఉప్పుని, అందులో సరిపోయే విధంగా కొద్దిగా ఉప్పుని, తర్వాత జీలకర్రని కొంచెంగా తీసుకొని సన్నగా నలిపి వేయాలి. ఎందుకు అంటే జీలకర్ర జీర్ణక్రియను పెంచుతుంది, జీర్ణమవుతుంది, మంచి సువాసన రుచినిస్తుంది. కాబట్టి జీలకర్రని తప్పకుండా మన వంటలలో వాడాలి. అన్నీ వేసి పిండి అంతా అడుగు నుంచి చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూతని ఉంచి ఒక 5 నిమిషాలు పక్కకి ఉంచాలి. ఉంచినట్లయితే అన్నీ కలిసి చక్కగా రుచిగా తర్వాత స్టవ్ను వెలిగించి, స్టవ్ వేడెక్కాక దాన్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచి ఒక ఆలుతోటి కొద్దిగా నూనె వేసి ఆలుతోటి చక్కగా తుడిచినట్లయితే పెనము చక్కగా మంచిగా అవుతుంది. ఎందుకంటే దోశలైనా ఊతప్పాలైనా ఏవైనా విరగకుండా వస్తాయి కాబట్టి. వేసి తర్వాత దాని మీద ఒక 2 గంటల మనం కలుపుకున్నాం కదా ఆ పిండి మళ్ళీ ఒకసారి కలిపి 2 గరిటెలు వేసి చక్కగా ఊతప్పంలాగా వేయాలి. ఊతప్పం కాస్త మందంగానే వస్తుంది. ఎందుకు అంటే ఇది ఇడ్లీ పిండితో చేసింది, తర్వాత అన్ని ముక్కలు కలిపాం కదా, అందుకని. దానిపైన కొంచెం నూనెని వేసి దాని మీద ఒక మూత నుంచి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దాన్ని ఉడకనివ్వాలి. ఉడికినట్లయితే అది చక్కగా క్రిస్పీగా ఎర్రగా వేగుతుంది. దాన్ని తర్వాత తిప్పి వేసుకొని దాన్ని పైన కొంచెం నూనె అద్ది మళ్ళీ తీసి సర్వింగ్ ప్లేట్లో ఉంచాలి. తర్వాత మళ్ళీ నూనె వేసి తర్వాత సేమ్ మొదటిసారి చేసినట్టుగానే చేసి 2 గరిటెలు పిండి వేసుకొని దాన్ని మళ్ళీ చక్కగా మందంగా దోశలు వేసుకున్నట్లయితే చక్కటి క్రిస్పీగా ఉన్నటువంటి ఊతప్పాలు మనకి రెడీ అవుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దాని మీద కొద్దిగా నూనెనే పడుతుంది. నూనె వేసి మూత ఉంచి మళ్ళీ ఒక 2 నిమిషాల నుంచి తీసుకొని జాగ్రత్తగా దాన్ని తీసి మళ్ళీ వేరే పక్కన కూడా కాల్చుకొని దాన్ని తీసుకున్నట్లయితే చాలా రుచికరమైనటువంటి ఊతప్పాలు మన కోసం రెడీ అవుతాయి. ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది, తిన్నా చాలా బలం కూడా వస్తాయి. ఇడ్లీ పిండి కాబట్టి హాని కూడా చేయవు. దాంట్లో అల్లం పచ్చడి కలుపుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. అల్లం పచ్చడి గురించి ఇంకో వీడియో చేసి చూపిస్తాను. తర్వాత ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.